సెంట్రల్ మినిస్టర్ వీళ్ళ ఇంటికి రావడం ఏంటి? నాకేం తెలుసమ్మా, ఆయన వెళ్ళిన తర్వాత జానుని పిలిచి కనుక్కుందాంలే. సార్, కాఫీ. థ్యాంక్ యూ. మీరు మా సిస్టర్ సార్. ఓ, నాకు ఒక్కగానొక్క వైఫ్ సార్. అంటే మీరు నా గురించి చెప్పాలంటే అల్లుడు, నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. బాబు, మీరు చెప్పండి అయ్యా. ఈ ఏరియాలో అన్నపూర్ణ క్యాటర్స్ కొన్న పేరు విని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి. ఈవిడ అన్నపూర్ణ అండి, అన్నపూర్ణ క్యాటరింగ్స్ ఓనర్, మా అమ్మే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్లి ఇక్కడే పెట్టుకున్నాం. ఆ ఫంక్షన్లో క్యాటరింగ్ చేయమని మీకు ఆర్డర్ ఇద్దామని వచ్చాం. రేంజ్ చూస్తే ఢిల్లీ, కానీ పెళ్లి ఇక్కడే అంటున్నాడు. అక్కడ ఏమన్నా అప్పులు ఎక్కువైపోయి చడి చెప్పులు లేకుండా ఇక్కడ పెళ్లి చేస్తున్నాడేంటి? ఏంటండి మీరేం మాట్లాడడం లేదు? అంటే మీ స్థాయికి మేమేం మాట్లాడాలో తెలియడం లేదండి. అంటే మీరు చాలా పెద్దవారు, మీరు తలుచుకుంటే మంచి పేరున్న పెద్ద పెద్ద కేటరర్స్తో కేటరింగ్ చేయించుకోవచ్చు. కానీ మాలాంటి చిన్న క్యాటరింగ్ దగ్గరికి మీరు రావటం... అన్నం పెట్టే చోట చిన్న పెద్ద ఏముందమ్మా? క్యాటరింగ్లో ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను. పెళ్లిని ఎంత ఖర్చు పెట్టి గొప్పగా చేసినా కూడా దాన్ని కొంతకాలానికి మర్చిపోతారు. కానీ తిన్న భోజనాన్ని మాత్రం 10 మంది చాలా కాలాలు గుర్తుపెట్టుకుంటారు. మీరు చెప్పింది కరెక్టే సార్. బయట అన్నపూర్ణ క్యాటరింగ్ గురించి మీరు విన్నది కూడా నిజం సార్. జనరల్గా ఏ పెళ్లి శుభలేఖల్లో అయినా వెన్యూ ఎక్కడ, ముహూర్తం ఎన్నింటికి అని చూస్తారు. కానీ మా చుట్టుపక్కల ఏ ఫంక్షన్ జరిగినా అందులో క్యాటర్స్ ఎవరు అని కూడా చూస్తారు. అన్నపూర్ణ క్యాటర్స్ అని పేరు వినబడితే వాళ్ళకి అక్కడే కడుపు నిండిపోతుంది సార్. మా అత్తయ్య వంటలు అంత బాగా చేస్తుంది. అందుకే కదయ్యా వచ్చింది. అంటే ఈ ఫంక్షన్లో దాదాపు ఒక 5,000 మంది వరకు ఉంటారమ్మా. మరి మీరు ఫుడ్ అరేంజ్ చేయగలరు కదా? ఐదు 5,000 మందా? అంటే చేయగలం సార్, చేయగలం సార్, మేము చేయగలం సార్. 5,000 మంది కాదు, ఇంకొక 1000 మందికైనా సరే నో ప్రాబ్లం సార్, మేము చేయగలం. సార్ మరది ఓకే ఓకే. అయితే ఫైనల్ ఆర్డర్ ఇచ్చే ముందు రేపు మా క్లోజ్ మెంబర్స్ని కొంతమందిని మీ ఇంటికి పంపిస్తానమ్మా. వాళ్ళకి ఫ్రీ లంచ్ ఏర్పాటు చేయండి. పెళ్లిలో మీరే మెనూ అయితే పెడతారో అదే మెనూ పెట్టండి. వాళ్ళు కూడా తిని చెప్పిన తర్వాత... అంటే టేస్ట్ కోసం లంచ్ ఏర్పాటా సార్? టేస్ట్ అని కాదు బాబు, మీ క్యాటరింగ్ పైన నాకు నమ్మకం ఉంది. మా ఇంట్లో ఆడవాళ్లకు కూడా ఆ నమ్మకం కలగాలి కదా. రేపు మీ వాళ్ళందర్నీ లంచ్కి రమ్మని చెప్పండి. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిరూపించుకుంటాం. ఓకే అమ్మా, మేము బయలుదేరతాం. నమస్తే. నమస్తే. సరే సార్. ఒక్క విషయం మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలీదు. క్యూరియాసిటీ ఆపుకోలేక అడుగుతున్నాను. చెప్పండి సార్. నేను వచ్చేటప్పుడేమో మీరు ఆ ఇంట్లో నుంచి వచ్చారు.
కానీ ఈ ఇల్లు మాది, అన్నపూర్ణ నా భార్య అంటున్నారు. మరి ఆవిడెవరు? ఆవిడ కూడా మా చెల్లెమేనండి. ఈవిడేమో అన్నపూర్ణ చెల్లెమ్మ, ఆవిడేమో లలిత చెల్లెమ్మ. ఈవిడ ఫస్ట్, ఆవిడ సెకండ్. అంతే. ఓహో, ఫస్ట్ సెకండ్. బయట మగాళ్ళందరూ ఒక్క ఫ్యామిలీతోనే వేగలేక చస్తున్నారు. మీరు 2 ఫ్యామిలీలను ఒకే చోట. చాలా గ్రేట్ అండి మీరు. వస్తానండి, వస్తానమ్మా. మంచిది సార్. ఏ జాను, జాను, ఇట్రా ఇట్రా. ఏంటి వేదా? ఏమే, అంత పెద్ద మినిస్టర్ మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? వచ్చే నెలలో వాళ్ళ అమ్మాయి పెళ్ళుందంట. ఆ క్యాటరింగ్ కి అన్నపూర్ణ క్యాటరింగ్స్ కి ఇవ్వాలని వచ్చారు. ఏంటి, అంత పెద్ద వాళ్ళ ఫంక్షన్ కి అన్నపూర్ణ క్యాటరింగ్ కి ఆర్డరా? అన్ని చోట్ల మంచి పేరు తెచ్చుకున్నట్టు ఈ ఫంక్షన్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటే అన్నపూర్ణ క్యాటరింగ్ పేరు ఢిల్లీ రేంజ్ లో వినపడిపోతుంది తెలుసా? సార్, ఎటు అమ్మాయి గారి పెళ్లిలో అన్నపూర్ణ క్యాటర్స్కి ఇద్దామని ఫిక్స్ అయ్యాం కదా. మళ్ళీ ఈ టెస్ట్ కోసం ఫ్రీ లంచ్ ఏంటి సార్? ఆ బాపిని నాకు ఒక చిన్న అనుమానం పెట్టాడయ్యా. అంటే అన్నపూర్ణ క్యాటరింగ్కి మంచి పేరే ఉందండి, బట్ పెద్ద ఫంక్షన్ అంటే డీల్ చేయగలరా లేదా అని చిన్న డౌట్ ఉందని చెప్పాడు. సో మనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కోసం ఫ్రీ లంచ్ ఏర్పాటు చేయమని చెప్పాను. ఇంట్లో వాళ్ళకి మీకు కూడా ఫుడ్ నచ్చిందనుకో, ఏ గొడవ ఉండదు. ఏ మాత్రం చిన్నపాటి తేడా వచ్చినా రేపు మెయిన్ ఫంక్షన్లో ఏదైనా తేడా వస్తే గనక అందరం నవ్వుల పాలైపోతాం. అతను చెప్పింది కూడా కరెక్టే కదా. నా ఒక్క డెసిషన్ మీద ముందుకెళ్ళిపోతే రేపు ఏదైనా తేడా వస్తే నా మూర్ఖత్వం అని అనుకుంటారు. అయినా ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి టేస్ట్ చేస్తే గనక అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నట్టు అవుతుంది కదా.